బండి తెచ్చేసాను. నాకు ఇప్పుడే కట్ చెప్పు. కూర్చో. నేను అడిగిన దానికి సమాధానం చెబితే కథ చెప్తాను. వారానికి ఎన్ని రోజులు? నాకు తెలుసు, వారానికి 7 రోజులు. అవి ఏంటో చెప్పు. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. బాగానే చెప్పావే. మరి తిథులు? తిథులంటే ఏంటమ్మా? 2 పక్షాలు ఉంటాయి. ఒక పక్షం అంటే 15 రోజులు. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క పేరు ఉంటుంది. వీటినే తిథులు అంటారు. పాడ్యమి నుండి అమావాస్య వరకు చంద్రుని కళ తగ్గుతూ వస్తుంది. పాడ్యమి నుండి పౌర్ణమి వరకు చంద్రుని కళ పెరుగుతూ వస్తుంది. దీనినే శుక్లపక్షం అంటారు. తిథులు నేర్పవామమ్మ. పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి లేదా అమావాస్య. అమావాస్య లేదా పాడ్యమి నుండి చతుర్దశి వరకు ఈ తిథులు వస్తూ ఉంటాయి కదా. అవును, అలాగే మనకు నక్షత్రాలు 27. అవి కూడా నేర్పవావమ్మ. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మక, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. నా నక్షత్రం మృగశిర అని అమ్మ చెప్పింది. మా బడిలో స్నేహితులందరికీ నక్షత్రాలు నేర్పుతాను. అలాగైతే నీకు